ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలలో మంచి ఊపు మీద ఉన్న హీరోలల్లా నాని ఒకడు. దసరా హాయ్ నాన్న ఇప్పుడు ఈడలైనా సరిపోదా శనివారంతోని మంచి ఊపు మీద వరుస పెట్టి 3 సినిమాలు హిట్తోని దూకుడు మీద ఉన్నాడని చెప్పుకోవచ్చు. అయితే 3 సినిమాలు గిట్లా చాలా విభిన్నమైన పాత్రలల్లా విభిన్నమైన కథలతోని చేసుకొని మన అందరినీ మెప్పించడమే కాకుండా హిట్లని ఇట్లా గట్టిగానే కొట్టిండు అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నాని హిట్ 3 సినిమాలను నటిస్తున్నాడంట. ఇక ఆ సినిమా తర్వాత దసరా దర్శకుడైన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ సినిమా అయితే చేయాల్సి ఉన్నదంట. గది గిట్లా కథ ఇంకా పూర్తి కాలేదంట. ఇక ఆ తర్వాత వేరే సినిమాలు గిట్లా నాని చేయాల్సి ఉన్నది. కానీ ఎప్పుడు ఏ పట్టాలు ఎక్కుతుంది అన్నది మాత్రం తెలియాల్సి ఉన్నదంట. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎవరైనా సరే ఒక సినిమా చేస్తున్న సమయంలో ఇంకో కథ నచ్చితే ఆ సినిమా పక్కకు పెట్టి మరి ఇంకో సినిమా మొదలు పెట్టడం అనేది మామూలు విషయమేనా. ఇప్పుడు నాని కూడా వంటి ఒక సినిమానే కొత్త చిత్రంతో రాబోతున్నాడంట. ఇక గదిగిట్లా విలక్షణ దర్శకుడైన శేఖర్ కమ్ములతోని ఈయన జతగట్టి సినిమా చేయబోతున్నాడని కబుర్లు అయితే వినబడుతున్నది. మరి దీంట్లో ఎంత వాస్తవం ఉన్నదని తెలియదు. కానీ తాజా సమాచారం మేరకు ఇప్పటికే శేఖర్ కమ్ముల కుబేర సినిమాతోని మన ముందుకి రాబోతున్నాడు. ఇక ఆ తర్వాత నానికి ఒక కథను సిద్ధం చేసిండంట. గది నాని దగ్గరకు పోయి చెప్పడం జరిగిందంట. ఇక ఆయన వెంటనే చేస్తా అని ఒప్పుకోవడం ఇట్లా జరిగిందంట. అయితే దీంట్లో శేఖర్ కమ్ములకి మంచిగా ఇష్టమైన హీరోయిన్ ఎవలో కాదు, సాయి పల్లవి మాటనే వినబడుతుంది. ఇప్పుడు ఆవనేది ఇట్లా నటించబోతున్నదంట. తస్సదియ్యా మంచిగున్నర్లే ముచ్చట. ఇప్పుడు నాని శేఖర్ కమ్ముల ఇద్దరు జతగట్టి తీస్తే మాత్రం మంచి అంచనాలే ఉంటాయి ప్రేక్షకులకు. ఇక వీటికి తోడు సాయి పల్లవి ఇట్లా జతగడితే ఏమాత్రం ఉంటుంది, సినిమా భలేగా రావడం ఖాయం అనే మాట అయితే వినబడుతున్నది. ఇక అందుకు దగ్గ ఎప్పటిగా నిలిచిపోయే సినిమా లెక్క ఉంటుంది అని అందరూ ఆశించవచ్చు. కనుక వచ్చే ఏడాది ఏసవిలా కుబేర సినిమా విడుదల కాబోతున్నదంట. ఇక ఆ తర్వాత నానితో చేయబోయే సినిమా పట్టాలెక్కడం అనేది జరుగుతుందనే అవకాశాలు అయితే వినబడుతున్నది. ఇక మీరు గిట్లా ఇలా ముగ్గురి జతల సినిమా చూడాలని ఎంతమంది ఆశిస్తున్నారు. గంతేకాదు, ఒకవేళ వీళ్ళు ముగ్గురు జత కడితే గినక ఎటువంటి కథ ఉంటే మంచిగా ఉంటుంది అంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా నోడగా అంటుంటారు, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.